మా బియ్యాల వారి ధనరాశి రెండు కలిసి మా వాడు కలకాలం వర్ధలాలని ఆశీర్వదించండి. అలాగే మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను. చెప్తాను. అయ్యా మనసు గారు, బాగుబాబు ఏమో అమ్మాయిని తీసుకురా. పెళ్లి కుమారుడు పెళ్లి కుమారుడు నే కాదండి, నా కుమారుడు వెంకటప్పయ్య. ఇప్పుడు వేళపడదనా? రామ్మా, మీ మామగారికి నమస్కారం చెయ్యి. అలా కూర్చో అమ్మా. క్లోజ్. అల్లుడు గారు దయచేయండి. పెళ్లి కొడుకు గారు మిమ్మల్నే లేవండి. బావగారు మీకు ఇదేం బాగలేదు, నన్ను ఎవరు పడతానని వచ్చారా? బాబు ఆగండి బావగారు, కాస్త శాంతించండి, నేను అన్ని సర్దుబాటు చేస్తాగా. ఏమిటది? శుభముహూర్తానా? శుభంగా తాళి కట్టాలంటే ఏమిటో ఎగటాలి? ఈ చట్రాతి నా గుండె కట్టించి నా జీవితం నరకం చేద్దాం అనుకున్నావా నాన్న? మరి ఆ వేళ ఆ పిల్లని చేసుకుంటాను ఎలా ఒప్పుకున్నావురా గుడ్డి తద్దమ్మా? ఆనాడు నాకు ఈ పిల్లనే చూపించుంటే ఈ పెళ్లికి నేను అంగీకరించి ఉండేవాడిని కాదు నాన్న. నాకు చూపించింది కన్నులు చెదిరే కమనీయ సుందరి. కలకండ చూపించి కషాయం తగ్గించడానికి నేనేం పసిపాపని కాదు నాన్న. రేయ్, నేను చూపించింది నీ పిల్లరా? ఆ పిల్లకు ఇల్లు వాకిలి భూమి బుట్ర నగ నట్ర దొడ్డి దొట్ర అన్ని ఉన్నాయట్రా. అది గది వ్యాపారంలో లక్ష, బ్యాంకులో లక్ష, ఇంట్లో లక్ష, బ్లాకులో లక్ష. నా మాట వినరా, నీ ఇల్లు నిండుతుందిరా, లక్ష్మి తాండవిస్తుందిరా. అన్న, నీ కొడుకు జీవితం లక్షలకు నిలబెడతారా? మహాజల్లారా, పెళ్లి పెద్దలారా, మీరందరూ వినండి. ఈ పెద్ద మనిషి నన్ను మోసగించాడు. అబద్ధం, అబద్ధం, శుద్ధ అబద్ధం. నిజం, శుద్ధ నిజం. నీ పని క్రోజు. కావాలంటే ఇదిగో సాక్ష్యం. అరే జానక, ఈ అమ్మాయి ఇంట్లో నేనేగా నౌకరికి పెట్టింది. అవును, ఈ పిల్లని చూపించి నన్ను మోసగించాడు. ఇప్పుడు చెప్పండి, నేను మెచ్చింది, నేను పెళ్లి పెడతానని మాట ఇచ్చింది ఈ అమ్మాయి. నేను మనసిచ్చింది కూడా ఈ పిల్లకి. మాట మార్చి, మనుషులనే మార్చి, పాపిష్టి డబ్బు కోసం పొడుచు వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేస్తే ఈ పెద్ద మనుషుల చర్యలు మీరు ఆమోదిస్తారా? హర్షిస్తారా? చెప్పండి. లేదు లేదు, ఇంత అవమానం జరిగింది వల్ల ఇక్కడ నాకేం పని? నాకు మాత్రం బాగు బాగు, ఇంత అవమానం జరిగిన తర్వాత ఊరుకుంటానా? 10,000 రూపాయలకు పర్మిషన్ దావా తెస్తా. మాలకం గారు, నువ్వు ఊరుకోవయ్యా. డాక్టర్ గారు, మీ చివరి మాట ఒకటి చెప్పండి. నేను పెళ్ళాడతానని మాట ఇచ్చింది ఈ అమ్మాయిని. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నాకు ఏం అభ్యంతరం లేదు. అలా అయితే హాయిగా పెళ్లి చేసుకోండి. మా ఇంట్లో పని మనిషి పెళ్లి కూతురా? ఏ ఆ అమ్మాయి పని మనిషి అని అమ్మాయి ముఖాన్ని పచ్చపొడిచారా? మాల వేస్తే మహారాణి అవుతుంది. ఏమ్మా, నీకు అంగీకారమేనా? ఏ భయపడతావే? విరోధి కొడుకనే. విరోధాలు విహితాలు కావాలంటే వివాహమే ఉత్తమ సాధనం. ఏమండి శాస్త్రి గారు? డాక్టర్ గారు, తీసుకోండి, తీసుకోమ్మా. సిగ్గుపడతాయమ్మా. పర్వాలేదు, వేయమ్మా. మీకు ధర్మమేనా? మీకు ఇది న్యాయమేనా? ఏమిటండి ఈ కర్మం? మీకేం పిచ్చా చాదస్తమా? మాట్లాడరే. ఈ వేషాలు ఏమిటండి? ఈ కాషాయాలు ఏమిటండి? జీవా, అదెవరు? నీవే దుర్మగప్పము. అయ్యో, ఏ కామిని పిశాచి, నా కంటపడకు. అయ్యో అయ్యో, ఏ భార్య పెరుగుతమా, దుర్మగప్పము. మీరేమన్నా సరే మిమ్మల్ని విడిచిపెట్టను. ఇవన్నీ ఏమిటిది? వస్తున్నాయి గారు. తప్పు తప్పు వచ్చుసుంటే నీ స్వామి. ఓరి మూర్ఖ, ఇంకా నువ్వు ఆ పుగా కూడా పోతావు ఏమిటి ఆ వేళాకుళములు? లేదు స్వామి, ఏనాడో ఈ పుగా కూడా పోని విభూతి డబ్బాగా మార్చివేశాను స్వామి. చిత్తగించుడు. సంతోషము, శివోహం దాసోహం. అంతా ఈశ్వరేచ్ఛ, ఈశ్వరేచ్ఛ. ఏ భార్యామణి, ఇకనైనా నీకు జ్ఞానోదయం కలుగుగాక. ఏమిటండి ఈ బూటంతాను? ఎవరన్నా వింటే నవ్వుపోతారు. నవ్వరే భార్యామణి. ఈ వెంకటప్పయ్య వేమనయోగిగా మారిపోయాడని అంతా సంతోషిస్తారు. సంతోషించి సాష్టాంగపడి కొబ్బరికాయని కొడతారు తల్లి. కొబ్బరికాయ ఏమండి మీ ప్రవర్తన నాకేం నచ్చలేదా? నీ కొడుకు ప్రవర్తన నచ్చింది. పరువు మర్యాద పోయిన తర్వాత 10 మందిలో ఎలాగే తలెత్తు తిరగడం.
బజార్లోకి ఎలా వెళ్ళమంటావే తెల్లబట్టలు కట్టుకుని? అందుకే కాషాయ బట్టలు కట్టుకున్నాను. అయ్యో రామ, కంటికి తెలియదని వేలు విచ్చేసుకుంటా ఉంటాండి. ఇదిగో కాంతం, అవన్నీ నాకు తెలియదు. నీకు ఇల్లు వాకిలి సొమ్ము సొత్తు అన్నీ ఉన్నాయి. రేపో మాపో కోడలు కూడా వస్తుంది. ఏనాడో నేను మీకు రుణపడి ఉన్నాను. హాయిగా అనుభవించండి. నేనే పెడుతున్నాను. అయ్యో అదే మళ్ళీ అనే మాట. మీరు లేకపోతే నాకు ఇవన్నీ ఎందుకండి? పదండి, నేను మీతోటే వస్తాను. అద్దుగది. అయితే ఆ తమ్ముడు పుచ్చుకో. తీసుకోండి తల్లిగారు. ఆయనతో పాటు నువ్వేమో నీ మొహం పెడతా తందాను అంటున్నావు నువ్వు. శాంతమే, వాణ్ణెందుకే కొడతావు? నా తల బదలు కొట్టవే. నేనెందుకు బద కొడతాను మీ బుర్రా? రేపు మనవడు మనవరాలు పుట్టి 3 మొట్టికాయలతోటి 4 దెబ్బలతోటి బాగా బుద్ధి చెబుతారు. ఇదిగో కాంతం, నేను ఇంట్లో ఉండాలంటే ఇల్లు 2 కావాల్సిందే, వంటలు 2 కావాల్సిందే. నేను నీ కొడుకు కోడల మొక్కను చచ్చినా చూడను. వాళ్ళు నా కంట పడ్డారు. జై పరమేశ్వర. అంత మాట అనకండి, మీ ఇష్టం వచ్చినట్టే కానివ్వండి. అయితే శివోహం. ఏమండా తీసుకోండి. ఏమిటి ఏమిటి అక్షంతలు? ఈ వెంకటప్పే సన్యాసం పుచ్చుకుంటే భార్య చేతితో నా తొలి భిక్ష. శివోహం శివోహం. నాయనా, బిడ్డ పాప సిరి సంపద కలిగి చిలకా గోరింకలైనా చిరకాలం వర్ధిల్లండి. ఇదే వారి ఆశీర్వాదం కూడా. అమ్మా మీ మామగారికి నమస్కారం. శివోహం శివోహం. దీర్ఘ సుమంగళీ భవ. అదే టైగర్, ముందేసిన అడిగి వెనకేస్తున్నారు. ఇప్పుడే కాదంటండి, కుండలు 2 ఇళ్ళు 2 కావాలి అన్నారు. మరి ఎంత దీవించేస్తున్నారంటే? బాబు గారు, ఈ అమ్మాయి సంగతి ఏదో ఇప్పుడే తేలిపోవచ్చిందే. నా కోడలు ఏమన్నా ఉంటే చంపేస్తాను. తప్పు అమ్మాయిదే ఉందిరా. తప్పంతా వీడిది. వీడిని అనాలి, వీడిని కన్నవాడిని అనాలి. రై నోరు మై, నాతో మాట్లాడు. కాంతం, కోడలు లోపల తీసుకోండి. శివో తప్పు తప్పు. సంతోషం, సంసారం, సంతానం. మాలోకం గారు, అలా విచారపడితే ఎలాగండి? ఈ సంబంధం కాకపోతే దీని బాబులాంటి సంబంధం ఇంకొకటి. ఈ పేరయ్య తట్టే చోట తడితే తానే పడుతుందండి. కట్టేవలే తట్టముకు. బాబు బాబు. జానకి, నీ స్పర్శలో ఏదో అమరత్వం ఉంది జానకి. నీ సాన్నిధ్యంలో ఏదో అనిర్వచనీయమైన ఆనందాన్ని పొందుతున్నాను ప్రేయసి. మాట్లాడవే. ఇది ఏకాంతమేగా. పవిత్రమైన మీ ప్రేమను అందుకుంటూ నా జీవితాన్ని ధన్యం చేసుకోవాలని ఎన్నో నోములు నోచుకుంటోంది నా మనసు. కానీ అన్న చెరలో ఉన్నాడనే ఆవేదన నా హృదయాన్ని బద్దలు చేస్తోంది. రాజు కోసం నేను బాధపడుతున్నాను జానకి. మనం పెళ్ళాడామని వింటే బావ ఎంత పొంగిపోయేవాడు. అన్న ఆశీస్సులు పొందే వరకు నా ఆత్మకు శాంతి లేదు. విచారించకు జానకి. బావను వీలైనంత త్వరలో విడుదల చేయించడానికే ప్రయత్నిస్తున్నాను. చెరసాల వాకిట్లోనే అతని ఆశీస్సులంది మన ఇంటికి తీసుకెళ్తాం. సరేనా? మీ వంటి భర్త లభించడం నా అదృష్టం. ఏమిటి జానకి ఇదంతా? ఓహో, కాంతం కాంతం, ఇన్నాళ్లకు నీ 40వ భాగం పాకాన్ని పడదే. ఏది నీతి? ఎందుకు ఇలా దేవే చెప్పండి. చెప్తాగా. నీ 5,000కు 5 వజ్రపు ఉంగరాలు వేసి ముంజేది నుంచి మోచేది దాకా రవ్వరగాలు తొడిగి నిన్ను అలా చూడాలందా నాకు. వయసులో లేండి ఇప్పుడు ఎందుకు ఇద్దరు. ఏమండి, కోడలు వచ్చిందిగా, ఆ నగలన్నీ అమ్మాయికి పెట్టి మన ఇద్దరం చూసి ఆనందిద్దాం. అలాగే. ఏమండి, మరి అమ్మాయికి మొట్టమొదటి రవ్వల నెక్లెస్ చేయించాలనుకుంటున్నానండి. ఏమంటారు? హద్దు గది. నేనేదో మాట వరుసకి టిఫిన్ బాగుందని నేను చెప్తే నువ్వు తిన్నగా నా ఎనపెట్టగా ఎసరు పెడుతున్నావే. టిఫిన్ బాగుందన్నారుగా, మరి ఆ ఘనత అంతా మన కోడలదే. పేదింటి పిల్లైనా వంట వటన అన్నీ తెలుసు. అమ్మాయి చెయ్యి వేసిందంటే పదార్థాలన్నీ అమృతంగా ఉంటాయనుకోండి. ఏమిటి ఇదంతా కోడలు చేతి వంట? అనవసరంగా నిన్ను పొగిడేశాను. ఇదిగో కాంతం, నీకో దండం. రేపటి నుంచి నువ్వు వంటింట్లోకి వెళ్ళొద్దు. ఇక నుంచైనా మేము కడుపు నిండా హాయిగా తింటాం. మీరు ఏమైనా సరే గాని జానకి లాంటి కోడలు మనకు దొరకడం చాలా అదృష్టం అండి మనకి.